గుడివాడలో వైసీపీ కార్యాలయం ఖాళీ. గుడివాడలోని శరత్ థియేటర్లో టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గత 5 ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని శరత్ థియేటర్ను ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారని కొడాలి నానిపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ను స్వాధీనం చేసుకున్నారు యాజమాన్యం. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే రాము, టీడీపీ నేతలు థియేటర్లో వైకాపా ఫ్లెక్సీలో కొడాలి నాని ఫోటోలను తొలగించారు థియేటర్ యాజమాన్యం. ఈరోజు శరత్ టాకీస్ ఏదైతే ఉందో దాని ఓనర్ నేను. నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు, అట్లాగే రా వెంకటేశ్వరరావు, నా మిత్రుడు శ్రీకాంత్ గారు, అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని. దీని గురించి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. 75% హక్కుదారులు మేము. వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు, వెళ్ళారు. ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది, మనకి ఉంటాకు ఉంది. తల్లిదండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. 100 రూపాయలు కూడా ఊరికినే ఇచ్చినా ఎవరితో ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్నీ తేల్చుకుందాం. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. స్పష్టంగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు రావడం. నా ఆస్తిలోకి నేను వచ్చా, నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా, అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇక నుంచి రేపు పొద్దు నుంచి వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు శరత్ టాకీస్కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008 సుమారుగా ఈ శరత్ టాకీస్ని ఒక పావలా వాటా అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా 30 వాటా ఉన్నాడు తరిమి కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమీ సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడని పేరుతో అది అడ్డు పెట్టుకుని అనేక మందిని ఇబ్బందులు పెట్టాడు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లేపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉందో పేద ప్రజలు ఎవరైతే చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీస్ సిఐ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది, దీంట్లో ఎవరన్నా ట్రెస్ పాస్ అయితే మీరే బాధ్యత. ఎవడన్నా సరే పావుల వాటా వచ్చి ఏమన్నా ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని, కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఊరుకునేది లేదు. నేను ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి. ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి చాలామందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి, ఇదేదో మేమేదో స్వార్థాన్ని చేయట్లేదు. వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతేగాని తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు, రాము గారికి చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమీ లేదు. అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో, ఆనాడు 9 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు, దాన్ని కూడా 24 గంటలు ఇస్తానని చెప్పాను. అదే 24 గంటలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు. రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏదైతే పాల్పడ్డాడో కొడాలి నాని, అవన్నీ కూడా ఎండగట్టబోతున్నాం. ఈ రోజున ఇక్కడి నుంచి మాస్టర్ ప్లాన్లో దీంట్లో రోడ్డు ఉంది, దాన్ని పూర్వీకులు చేసే దాన్ని ఏమి అంటలా. మేము వాళ్ళు పిచ్చి ఆశలు ఇస్తే దాన్ని కూడా తీస్తాం. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, ఎవరైతే ఈ నిస్సాయంగా 20 సంవత్సరాలు ఇటు కూర్చున్నారో వాళ్ళకి అండగా ఉన్నాం తప్ప మేమేమి అటువంటి వాళ్ళలాగా దుర్మార్గాలు చేయట్లా. ఇవాళ ఈయన హక్కుదారుడు. అలాగే విజయవాడ నుంచి వచ్చింది రూ. 1 ఉంది. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప మేమేమి పెత్తనం చేస్తారు. అలా అన్యాయం జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం గుడివాడ నియోజక ప్రజలకి, ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ. రాము కూడా ఎమ్మెల్యే గారు అదే పద్ధతిలో ఉన్నాం. మీ అందరం నష్టపోయింది ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం ఉన్నాం తప్ప ఏదో మేమేదో ఆడేదో దుర్మార్గుడు
సొల్లు కౌలు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మొన్న అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు. ఎవరు రమ్మని వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు రమ్మను. వాళ్ళ పారిపోయాడు గుడివాడి నుంచి దుర్మార్గుడు. నేను గతంలో కూడా చెప్పా, కొడాలి నన్ను నమ్మి మీరు అందరూ ఆడు వెనకైతే నష్టపోతారు. మీరు ఆడు చాలా తెలివిగలాడు, ఆడు అన్నీ తప్పించుకుంటాడు, మీరు బలి అయిపోతారు చెప్పినా కొంతమంది వినలేని వాళ్ళ పట్టి ఏంటి? ఈ దుర్మార్గుడు చేసే దుశ్చర్యలకే ఈ రోజున ప్రజలు వ్యతిరేకం రావడం జరిగింది. వాళ్ళు దీంట్లో మా ప్రమేయం లేదు. ఇక్కడ ఉంది ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాము తప్ప రాము గారు కానీ మేము కానీ మేమేదో వచ్చి ఇక్కడ ఆస్తిలో మాకు ఇమ్మని మేము అటువంటి దందాలు ఏమి ఒక రేపు అంటాడేమో. ఆడేం మాట్లాడాడు? బొచ్చు పిక్కోవాలా, టచ్ చేసి చూడేమవుద్దు. ఏం టచ్ చేయాలో అర్థం కాదు. ఈడేదో సినిమాలో డైలాగులన్నీ మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు? ఎంతమందిని భయపెడతావు? ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను అన్ని గుడివాడ వస్తే నేను చూస్తాయేమో హెచ్చరిస్తున్నా నీకు. ఇంత దుర్మార్గాలు చేస్తే ఏ విధంగా ప్రజలు నీకు అండగా ఉంటారు? వాళ్ళు నీ కార్యకర్తలే చేదరించుకుంటున్నారు. ఇంత దుర్మార్గంగా దోచుకున్నాడు. వాళ్ళ ఒక పక్క ప్రభుత్వ సొమ్ము కోట్లు మట్టి తవ్వుకుని వాళ్ళది కూడా వస్తుంది రేపు. పుట్టగుంటలో ఎక్కడైతే తవ్వుకుని మట్టి తీసుకొచ్చావో అటన్నిటి మీద కూడా సేంద్రీయ వేస్తాం, పెనాల్టీలు వేస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాం. ఎక్కడైతే తప్పులు జరిగిన దాన్నే మనం చేసాం తప్ప ఆడు మనుషులు కానీ ఆడు కానీ కొడాలని చేసిన తప్పులు మేము చేయట్లా. వాళ్ళు నష్టపోయారు వ్యక్తి. మరి 2008 నుంచి ఆయన కొనుక్కున్నాడు. ఆయన ఏం చేశాడు? ఏమన్నా రూపాయి ఇచ్చాడు దీంట్లో అదికి? ఏమేమిలా అనుభవిస్తున్నాడు. పార్టీ ఆఫీస్ అన్నాడు. పార్టీ ఆఫీస్ భయపడరానా? ఎన్ని కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా గుడివాడ ప్రజలు ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ మేము చేసే దౌర్జన్యం లేదండి. కేవలం ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కొనుక్కుని అనుభవించలేకపోయారో వారికి ఆ స్వేచ్ఛను ఇచ్చాం. గుడివాడలో అది ఒకటే తెలియజేస్తాం గుడివాడ ప్రజలకి, మీకు స్వేచ్ఛను ఇస్తాం. వాళ్ళ రాజ్యాంగబద్ధంగా మీకు హక్కులు మేము కాపాడుతాం, ప్రజాస్వామ్యం రక్షిస్తాం, మీ స్వేచ్ఛను మీకు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఎక్కడ కూడా అరాచకాలకు చేయట్లా. ఏమన్నా నిన్న ఒక స్క్రాప్ మనిషి ఒకటి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతారు మీరు? మీరు ఏం చేశారు? 10 ఏళ్ళ నుంచి ఏం చేశారు మీరు? కబ్జా చేస్తే చూస్తా ఊరుకున్నారు కదా. ఆ రోజు బయట వాళ్ళు ఎందుకు వస్తున్నారు బయటికి? దేని ఉద్దేశంతో వస్తున్నారు? నాని ఏమన్నా బిస్కెట్లు ఇచ్చేస్తున్నాడు ఏంటి? ఎన్ని కూడా ఆలోచన చేయాలి. ధర్మం ఎక్కడుంటే అక్కడే మేము ఉంటాం. కూడా రాము కానీ మేము కానీ ధర్మానికి మేము దాన్ని నిలబడతాం, కట్టుబడి ఉంటాం. పేద ప్రజలు ఎవరైతే నష్టపోయి అందరికీ న్యాయం చేస్తాం. మేమే సంపాదించుకుని దోచుకెళ్ళాలి మాకు ఆ ఉద్దేశాలు లేవు. మాకే మా అయ్యి నాకు ఇచ్చాడు. రాము గారు కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. మేమేమి ప్రజల సొమ్ము మీద బతికే మనుషులు కాదు. మా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు. వాళ్ళు రేపు మాట్లాడతాడు కబ్జా చేశాడు ఇదని. కబ్జా చేసింది ఎవరు? వాళ్ళు ఎవరైతే హక్కుదారున్నో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప దీన్ని ఏదో మసిపూసి మారేడికి వెళ్ళా చేస్తా కాదు. కేవలం హక్కుదారులు అందజేయటమే మా బాధ్యత. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే రేపు మా ఫోన్ చేయండి, ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టండి. ఎవరిని వచ్చి ఇబ్బంది పెడితే మేము దాని మీద ఇమీడియట్గా యాక్షన్ చేసుకుంటాం. వాళ్ళు ఇది చేయకూడదు చెప్పా. మా హక్కు మేము స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళు మా పొజిషన్లో ఉంది. ఎవరన్నా ట్రెస్పాస్ అయితే మీదే బాధ్యత లా ఆర్డర్. ఎవరు వస్తా వీళ్ళది వాళ్ళ హక్కుదారులు వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ వ్యాపారం కానీ చేసుకుంటారు. ఈరోజు మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన పావలా వాటాదారుడు ఇక్కడ. అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు. ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈరోజు వచ్చి ఎలవర్తి గారు ఆయనకు కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే. తెలుగుదేశం ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది. నేను కూడా వచ్చి ఒక టీ దాగి వెళ్తున్నాం. ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద లాభమేం లేదు. కానీ అయితే ఈ శరటాకీస్ అనేది ఒక
గుడివాడలో ఏదో పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది. ఎందుకంటే ఇన్ని నాళ్ళు అరాచకాలకు అడ్డాగా నిలిచింది శరత్ టాకీస్. ఈ ఏదో శరత్ టాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా ప్రజల మనిషి, ఏదైనా కానీ నలుగురికి మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడంతా మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మనకందరికీ తెలిసిందే, ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి. ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతోమంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనాయి. అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్న 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు. మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది. దానికోసమే కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు. మాకెవరికి అవసరం లేదు. ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు అపర్ కుబేరుడు, అలాగే మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తిగా అసలు అంటే శరత్ దాంట్లో పావలా వాటం ఉంటేనే ఆయన ఏం పట్టించుకోకుండా తిరిగాడు ఇప్పుడు దాకా. అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశ లేవు, అదేం లేదు. మేమెవరూ ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్క రోజు మా దగ్గరికి వచ్చి కలవండి. తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేట్టు చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తున్నారు. శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకుని. సో మేమంతా కూడా రెడీగా ఉన్నాం. ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం. ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.